హాయ్, కీమా పొటాటో కర్రీ చేసేద్దామా? ఎంతో డెలిషియస్గా టేస్టీగా ఉండే ఈ కర్రీ చేయడానికి ముందుగుండా సిద్ధం చేసుకున్న 1/2 కిలో కీమా, 4 పొటాటోస్ పీసెస్ చేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేద్దాం. తర్వాత జీలకర్ర, హోల్ గరం మసాలా వేద్దాం. తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా వేసేద్దాం. ఈ మిశ్రమం అంతా ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా. తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పీసెస్ని కూడా వేసేద్దాం. కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. మీకు నచ్చితే ఈ టిప్ని ట్రై చేయండి. ఇదిగోండి, ఈ విధంగా వేపుతూ ఉందాం. ఇదిగోండి, ఈ కలర్ ఇలా చేంజ్ అయ్యింది కదా, గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేద్దాం. 1 నిమిషం పాటు వీటిని కూడా చక్కగా వేగనిద్దాం. తర్వాత పసుపు, కారం, రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసి ఒకసారి అంతా ఇలా కలుపుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కీమాని కూడా వేసేద్దాం. ఈ కీమాకి మసాలా అంతా చక్కగా పట్టేలా అంతా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది కీమాకి చక్కగా పడుతుంది. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసి, ఈ విధంగా 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టి ఇలా కుక్కర్ని క్లోజ్ చేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఈ విధంగా చూద్దాం. తర్వాత స్టీమ్ పోయిన తర్వాత ఓపెన్ చేసి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా వేసి ఒకసారి చక్కగా ఈ విధంగా అంతా కలుపుకుందాం. తర్వాత మళ్ళీ కుక్కర్ని విజిల్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు చూద్దాం. ఇదిగోండి, తర్వాత స్టీమ్ తీసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే పొటాటో ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. పొటాటో కానీ బాగా ఉడికిందైతే ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ బాగా కుక్ అయింది కదండి. ఇందులోని గరం మసాలాని కూడా ఒకసారి వేసేద్దాం. మటన్ మసాలాని నేను వేసాను, మీకు నచ్చింది మీరు వేసుకోండి. అంతేనండి, కూర రెడీ అయ్యిందండి. కీమా పొటాటో కర్రీ రెడీ అండి. మీరు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరని చక్కగా ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.